హృదయపూర్వకముగా పొగడ్తలతో ప్రభువునకు కీర్తనలను స్తోత్రములను పాడుడు. మన ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రి యగు దేవునకు సర్వదా కృతజ్ఞతను అర్పించుకొనుడు. ఈ పూజా బలిని ప్రత్యేకముగా కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు మరొక సంవత్సరాన్ని నా జీవితంలో అనుగ్రహించినందులకు, అలాగే ఇన్ని సంవత్సరాలు నాతో పాటు నడిచినటువంటి ముఖ్యంగా నా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకొని, అక్క తమ్ముడిని వారి వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకున్న బంధువులను, కుటుంబ సభ్యులందరినీ, అలాగే నేను పనిచేసిన ప్రతి స్థలంలో ఎవరెవరైతే నాతో నిలబడ్డారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. అలాగే ఈ రోజున ప్రత్యేకముగా మన యొక్క విచారణ కొరకు, మన సంఘం కొరకు కూడా ఈ పూజా బలిలో అర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము, సహకారము మీ అందరితో ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రభువునందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనమందరం కూడా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దివ్య బలి పూజలో పాలు పంచుకోవడానికి గల కారణం ఏమిటి? మన యొక్క విచారణ గురువులైనటువంటి పద విజయ్ గారి పుట్టినరోజు. అదేవిధముగా ఆ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయనతో పాటు కలిసి మనమందరం కూడా దేవాతి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నటువంటి రోజు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క జన్మము, ప్రతి ఒక్క పుట్టుక, ప్రతి ఒక్క మానవాళికి దేవాతి దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి కానుక. అయితే మనందరికీ కూడా ఈ కానుక ఇవ్వబడింది. ఈ రోజున మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ యొక్క మన యొక్క జన్మం యొక్క పరమార్థం ఏమిటి, మనము జన్మించడానికి గల కారణం ఏమిటి, దేవుడు మన యొక్క జన్మ ద్వారా ఆయన ప్రణాళిక ఏ విధంగా నెరవేర్చాలని ఆశపడుతున్నాడో అనే సత్యాన్ని తెలుసుకొని దానిని మనము ఈ లోకంలో నెరవేర్చినట్లయితే అది అర్థవంతమైనటువంటి జీవితం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవాది దేవుడు విజయ్ ఫాదర్ గారిని మనందరికీ ఇవ్వటం కూడా గొప్ప వరం. ఒక గురువుగా ఆయన్ని అభిషేకించటం మరొక వరం. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క గురువు కూడా ఒక ఆశీర్వాదకరం. అది ఎల్లవేళలా అన్ని సమయాలలో కూడా గురువు అంటేనే ఆశీర్వాదకరం. ఈరోజు విజయ్ ఫాదర్ గారు తన యొక్క పుట్టినరోజు జరుపుకుంటూ మన యొక్క సంఘానికి, మన యొక్క గ్రామానికి ఒక గొప్ప దీవెనగా మారుతూ ఉన్నారు. ఈ యొక్క పవిత్రమైన సమయంలో దేవాతి దేవుడు పరిశుద్ధ వాక్యం ద్వారా పలికినటువంటి 2 వచనాలని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మీ సంవత్సరములను సమృద్ధి అను కిరీటంతో అలంకరించెను, మీరు నడిచిన తావెన్లను సమృద్ధి నెలకొనెను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మన విచారణ ఫాదర్ గారు ఇక నుంచి ఇక ముందు తర్వాతి రోజులు, రాబోయే రోజులు, జరిగిపోయినటువంటి రోజులు అన్నిటిలో కూడా
దేవాతి దేవుడు నిత్యము కూడా ఆయనకు తోడుగా ఉండి నడిపిస్తున్న విధముగా రాబో రోజుల్లో కూడా ఈ యొక్క యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని తన యొక్క జీవితంలో నెరవేర్చే విధముగా మనము కూడా మన యొక్క విచారణ గురువుతో కలిసి దేవుని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథంలో 20వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా ఉంటుంది: మీ కోరికలు సిద్ధింపచేసి మీ ప్రయత్నములెల్లా సఫలము చేయునుగాక. మన విచారణ గురించి చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా సఫలీకృతం కావాలని, ఆయన ద్వారా మన జీవితాల్లో కూడా దేవాతి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ ప్రణాళికను ఏర్పరిచినటువంటి ఆ మార్గమును మనం తెలుసుకొని నిత్య జీవంలోనికి పాలు పంచుకోవాలని ఈ యొక్క నిండైన దివ్యబలి పూజలో ప్రత్యేక విధంగా దేవాతి దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని దేవాతి దేవునికి విజయ్ ఫాదర్ గారిని, ఆయనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను, అక్కను, తమ్ముడిని, వారి కుటుంబాలను, బంధుమిత్రులను, స్నేహితులను అందరినీ కూడా దేవునికి అర్పించుకుంటూ ఆయన ద్వారా మనం పొందుకునే దీవెనలు వారందరూ కూడా అధికంగా పొందుకునే విధంగా, మరీ ముఖ్యంగా ఆయన జీవితంలో ఎల్లప్పుడూ కూడా కోటి కాంతుల చిరునవ్వుతోటి, ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలతోటి, ఆనంద సిరి సంపదలను దేవాతి దేవుడు భవిష్యత్తులో ముఖ్యంగా రాబో కాలంలో ఇంకా ఉన్నత శిఖరానికి ఆయనను చేర్చాలి అని, ఇటువంటి జన్మదినాలు మరెన్నో కూడా విజయ్ ఫాదర్ గారు కొనియాడాలని దేవాతి దేవునికి విజయ్ ఫాదర్ గారిని అర్పించుకుంటూ, మన యొక్క జీవితాల్లో కూడా తెలిసి తెలియక ఏదైనా తప్పిదాలుంటే వాటన్నిటినికి పాప మన్నింపును కోరుకొని దేవుని యొక్క దీవెనల కోసము, ఆశీర్వాదాల కోసము ఈ యొక్క నిండైన దివ్యబలి పూజలో పాలు పంచుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుంటాం. ప్రభువా, ఇంతకాలం కాచి కాపాడినందులకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పాపములన్నిటి నుంచి కూడా మమ్మల్ని విడిపించమని ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, కష్టములలో ఉన్న నీ సేవకుల మొరలను నీవు దయతో ఆలకింతువు. జాలి హృదయముతో నీవు మాకు చేసిన అనేక మేలులకు నా కృతజ్ఞతాంజలులను అర్పించుచున్నాము. నీ వరానుగ్రహములను పరంపరగా పొందిన మేము నిన్ను నిరతము ఆనందముతో సేవించునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి
యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. హగ్గాయి గ్రంథమేనా? హగ్గాయి. మొదటి పట్టణము. దేవాలయమును పునర్నిర్మింపుడు. అప్పుడు నేను సంతసింతును. హగ్గాయి గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు. హగ్గాయి గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు. దర్యావేషు పారసీకముకు చక్రవర్తిగానున్న కాలము 2వ ఏట 6వ నెల 1 దినమున ప్రభువు హగ్గాయి ప్రవక్త ద్వారా సందేశమును వినిపించెను. ఆ సందేశము షయల్తీయేలు కుమారుడు యూదా రాష్ట్రపాలకుడు సెరుబ్బాబేలు కొరకు యెహోషాదాకు కుమారుడు ప్రధాన యాజకుడు యెహోషువ కొరకు ఉద్దేశింపబడినది. సర్వశక్తిమంతుడైన ప్రభువు హగ్గాయితో, ఈ ప్రజలు దేవాలయమును నిర్మించుటకిది అదను కాదని పలుకుచున్నారా అని చెప్పెను. అంతటా ప్రభువు హగ్గాయి ద్వారా ఈ సందేశము చెప్పెను. నా ప్రజలారా, నా మందిరము శిథిలమై ఉండగా మీరు నగిషి చెక్క పలకలతో చక్కగా కట్టుకొనిన గృహములలో వసింపనేలా మీకేమి జరుగుచున్నదో పరిశీలించి చూడుడు. మీరు చాలా విత్తనములు చల్లినను కొద్దిపాటి పంటయే చేతికి వచ్చినది. మీరు భుజించుచున్నారు కానీ కడుపు నిండా తినుటకు మీకు తిండి లేదు. ద్రాక్షారసము సేవించుచున్నారు కానీ తనివి తీరా త్రాగుటకు మీకు పానీయము లేదు. బట్టలు తాల్చుచున్నారు కానీ అవి మిమ్ము వెచ్చగా నుంచజాలకున్నవి. కూలివారు చాలినంత వేతనమును సంపాదింపలేకున్నారు. ఈ కార్యములు ఇట్లెందుకు జరుగుచున్నవో బాగుగా పరిశీలించి చూడుడు. మీరిప్పుడు కొండలలోనికి పోయి కలపను తెచ్చి దేవాలయమును పునర్నిర్మింపుడు. అప్పుడు నేను సంతసింతును, కీర్తిని బడయుదును. ఇది ప్రభువు వాక్కు. ప్రభు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుంచి 9 వరకు. గలిలియా రాజ్య పాలకుడకు హేరోదు యేసును గూర్చి అంతయు విని కలవరపడెను. ఏలైనా యోహాను మృతుల నుండి జీవముతో లేపబడినని కొందరు, ఏలియా అవతరించినని మరికొందరు,
పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచునని ఇంకను కొందరు చెప్పుకొనుచుండిరి. నేను యోహాను తల తీయించి తిని కదా, మరి నేను వినుచున్న వార్తలన్నీ ఎవరిని గురించి అయి ఉండవచ్చును అని తలంచుచు హేరోదు ఆయనను చూడగోరెను. ఇది క్రీస్తుని సువిశేషము. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు బాగున్నారా? చాలా రోజుల తర్వాత మరొకసారి ఫాదర్ విజయ్ గారి జన్మదిన సందర్భంగా మళ్ళీ మరొకసారి చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. దేవుడికి కృతజ్ఞతలు, వందనాలు. ఫాదర్ గారు ఎంతో కష్టపడుతున్నారు కదా చాలా కష్టపడుతున్నారు. ఫాదర్ అన్నారు, మన గత 2 సంవత్సరాలుగా ఇంటి నిర్మాణంలో ఎంతో కష్టపడుతున్నారు ఫాదర్. అది పూర్తి కావడం లేదు, తొందరగా పూర్తి చేయండి, సహకారం అందించడని ఫాదర్ అంటున్నారు. దేవుడు తప్పక మన కష్టాలన్నిటినీ కూడా ఒడ్డుకు చేస్తారు. ఏ నావ అయితే సముద్రంలో ప్రయాణం చేస్తుందో ప్రతి నావ ఒడ్డుకు చేరాలనేదే నావికుని యొక్క ఆశ కదా. ప్రతి ఒక్క నావ కూడా, ప్రతి ఒక్క కష్టం మనం చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా దేవుడు దానికి దేవుడి యొక్క కృప ద్వారా, దేవుడి యొక్క అనుగ్రహము మరియు మొత్తం మనం దేవుడికి సమర్పించినప్పుడు దేవుడు తప్పక దాన్ని ఫలితాలని ఇస్తాడు. అందుకే ఇర్మియా గ్రంథము 29:10-11 ఇలా రాసి ఉంది. ఏమని? దేవుడు మంచి ప్రణాళికను తయారు చేస్తున్నాడు. ఆ ప్రణాళిక ఎలా ఉంది? బంగారు భవిష్యత్తు, మనం బంగారు బహుమతులు పొందుకునేంత భవిష్యత్తు ప్రణాళిక అది అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీరామపుత్రుడు రాసిన గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాసింది, నరుడు ఏ పాటివాడు? నరుడు ఏ పాటివాడు? ఎలాంటి వాడు ఈ నరుడు? చాలామంది మనం అనుకుంటుంటాం, అదే రచయిత తెలియపరుస్తున్నాడు. ఇగో ఈ వ్యక్తిని చూసావా, ఆ వ్యక్తిని చూసావా, ఈ పురుషుని చూసావా, ఆ స్త్రీని చూసావా అని వాళ్ళ గురించి ఎంతగానో మనం గొప్పలు చెప్పుకుంటాం. కానీ రచయిత ఇలా తెలియపరుస్తున్నాడు, నరుడు ఏ పాటివాడు? ఎంత గొప్పవాడైనా సరే, ఎంత విద్యాసలు పొందుకున్నా సరే, అభ్యసించినా సరే, ఎంత ధనమున్నా సరే, 100 సంవత్సరములు ఈ భూలోకంలో జీవించినా సరే, అతడు సముద్రములోని ఒక చుక్క వంటివాడు అని అంటున్నాడు. ఇలాంటి నరుడికి ఇలాంటి స్థానం ఉంది ఈ విశ్వంలో. ఎలాంటిది? సముద్రంలో ఒక నీటి చుక్క. ఎంతది? అంత పెద్ద సముద్రంలో అసలు దానికి విలువనే లేదు. ఈ అనంతములో, ఈ విశ్వములో నరుడు కూడా అలాంటి వాడే. మరి ఇలాంటి నరుడికి
దేవుడు ఆది గ్రంథము మరియు సొలొమోను రాసిన జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయం మనం చదువుతున్నట్లయితే 1వ వచనం నుంచి దేవుడు ఇలాంటి నరుడి మీద శ్రద్ధ చూపుతున్నాడు, ధ్యాస పెడుతున్నాడు. ఆ నరుణ్ణి మట్టి నుంచి సృష్టించడమే కాదు, ఆ నరుణ్ణి తన పోలికలో సృష్టించాడు, తన ప్రతిబింబంలో సృష్టించాడు. బైబిల్ వచనంలో ఎక్కడ కూడా రాసలేదు జంతువుని కానీ ఒక పక్షిని కానీ తన చేతులతో చేసినట్లు. పిల్లలు డైనోసర్ ఈ రోజులలో డైనోసర్ గురించి మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద జంతువుల గురించి మాట్లాడుతున్నారు. అంత పెద్ద జంతువులైనా సరే, అంత పెద్ద వృక్షాలైనా సరే, ఏటిని కూడా దేవుడు తన స్వహస్తాలతో తయారు చేయలేదు. కేవలం నరుణ్ణి మాత్రమే తన స్వంత హస్తాలతో చేశాడు. ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు చూడండి. ఇలా మనిషి తన పోలికలో సృష్టించబడి తాన ఈ యొక్క భూమిలో జీవించేటప్పుడు ఈ మనిషి అటు ఇటు తడపడిపోకుండా ఆకర్షణమైన వస్తువులను, మనుషులను, ఈ లోకంలో ఉన్న వస్తువులను, విశ్వాన్ని చూసి దారి తప్పిపోతాడేమోనని సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనము రాస్తున్నట్లుగా తన అంతరాత్మను మన యొక్క హృదయంలో ఉంచాడు. ఈ అంతరాత్మను ఉంచి దేవుడు తన ఉంచిన ఆత్మను మనలో ఉంచడం ద్వారా ఈ మనిషి పుట్టుక నుంచి చివరి వరకు కూడా తన యొక్క ప్రతిబింబంగా తను ప్రతిరోజు చూసుకుంటున్నాడు. అందుకే దేవుడు ఈ లోకమును అంతగా ప్రేమిస్తున్నాడు. ఎందుకు? మనిషి ఉన్నాడు కనుక. ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడంటే యోహాను సువార్త 3:16 రాసినట్లుగా దేవుడు ఈ లోకాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు? ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ లోకాన్ని ప్రేమించడం అంటే వస్తువులని, ఈ సృష్టిని ప్రేమిస్తున్నాడు కాదు, మనిషి ఉన్నాడు కనుకనే. యేసు ప్రభు దేనికోసం వచ్చారు ఈ లోకానికి? ఎవరి కోసం వచ్చారు? దేనికోసం వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? పరలోకంలో, స్వర్గంలో బోరు కొట్టి కిందికి వచ్చారా? మరి మనిషి పాపములో పడి నశించిపోతున్నాడని, ఆ నశించిపోతున్న వ్యక్తిని, మనిషిని కాపాడుటకై, తిరిగి పరలోకమునకు చేర్చుటకై ఆయన వచ్చాడు. తన ఉంచిన ఆ ఆత్మ, తన ఉంచిన ఆ దీపము ఆరిపోతుందని, ఆ దీపం ఆరిపోకుండా ఉండటానికి, దాన్ని మరొకసారి వెలుగుతో నింపటానికి ప్రభు యేసు తన రక్తాన్ని ధారపోశాడు. ఆ దీపం యేసు ఉన్న ఆ యొక్క దేహములో యేసుని ఎవరైతే నిలుపుకుంటారో ఆ దీపం ఎప్పుడూ ఆరిపోదు. వాళ్ళు పేదవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఆ దీపం ఎప్పుడూ ఆరిపోదు. ఎందుకనగా హెబ్రీయులకు రాసిన లేఖ 1:8 అన్నట్లుగా ఆయన శాశ్వత జీవి. ఆయన శాశ్వత జీవి కనుక, ఆయన ప్రతిబింబం, ఆయన ఆత్మ మనలో ఉంది కనుక మనము కూడా ఆ విధంగానే జీవించే అవకాశాన్ని ఆ ప్రభు మనకిస్తున్నారు. ఇదే జీవితం. ప్రియ సోదరి సోదరులారా, మనం పొందుకున్న ఈ జీవితం ఒక మామూలు జీవితం కాదు. క్రీస్తుకు పూర్వము ఒక సిద్ధాంతం వచ్చింది, చార్వాక సిద్ధాంతం అని. ఆ చార్వాక సిద్ధాంతం ఏమనగా, ముఖ్యమైన పాయింట్ ఏమనగా, తిందాం, తాగుదాం, గడిపేద్దాం జీవితాన్ని. దీనికోసమే మనం వచ్చాం అని వాళ్ళు అనేవాళ్ళు. దానికోసం రాలేదు, జీవితం దానికి కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సామెతలు 20:27 రాసి ఉన్నట్లుగా దేవుడు ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే మనిషిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు.
ఎందుకని తన యొక్క ఆత్మను మనలో ఉంచాడు, తన యొక్క జీవాన్ని మనలో ఉంచాడు. ఆ జీవం నశించిపోకుండా తిరిగి పూర్తిగా ఫలించటానికై యోహాను సువార్త 10:10 రాసి ఉన్నట్లుగా సమృద్ధిగా నిచ్చుటకై ఆయన ప్రతినిత్యం కూడా కృషి చేస్తున్నాడు. ఎవరు ఆయన అంటే? ఎవరు? యేసుక్రీస్తు. మనలో ఆయన ఆత్మను, ఆయన జీవాన్ని చూస్తున్నాడు కనుకనే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన యొక్క ప్రతిబింబంలో మమ్మల్ని సృష్టించాడు కనుకనే ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఎవరి కోసం జీవిస్తున్నాను? దేనికోసం జీవిస్తున్నాను? నా జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? మన యొక్క జీవిత లక్ష్యం ఏమై ఉండాలి? ఆయనను చూసే విధముగా ఉండాలి. అందుకే పౌలు వారు కొలస్సీలకు రాసిన లేఖ 1:26 రాసి ఉన్నారు, ఆయనను సదా నా హృదయంలో ఉంచుకుంటున్నాను అని. అందుకే గలతీయులకు 2:20 అంటున్నాడు, ఏమని? జీవించేది నేను కాదు, ఆయన నాలో జీవిస్తున్నాడు. అందుకే నేను సంతోషంతో జీవిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4:4. నేను ఎల్లప్పుడూ సంతోషంతో జీవిస్తాను. ఇప్పుడు కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఏదో ఒక బహుమానం చిక్కినప్పుడు కాదు, సంపద దొక్కినప్పుడు కాదు, ధనవంతునైనప్పుడు కాదు, ఏదో ఒక విజయాన్ని పొందుకున్నప్పుడు కాదు, సదా నేను ప్రభువులో ఆనందిస్తాను. ఎందుకనగా ప్రభువు నాలో ఉన్నారు. అది నా జీవితం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న నేను ఒక పుస్తకాన్ని చదివేటప్పుడు ఆ పుస్తకంలో రచయిత ఇలా రాసి ఉన్నాడు, మనిషి అతి పెద్దగా సాధించేది ఏమిటి అని ఒక ప్రశ్న వేశాడు. మనిషి అతి పెద్దగా, అంతగా గొప్పగా సాధించే విషయం ఏమిటి అని ప్రశ్న వేశాడు. ఏమిటి చెప్పగలరా మీరు? ఆ ప్రశ్న నేను కూడా మీకు వేస్తున్నాను. గొప్పగా సాధించేది ఏమిటి మనిషి? చెప్పగలరా? ఒకసారి ఒక వ్యక్తి మదర్ తెరెసా దగ్గరికి వచ్చి దాన ధర్మాలు చేస్తానికని వచ్చారు. వచ్చి, అమ్మా ఇగో నేను ఎంత సంపాదిస్తున్నాను మదర్, ఇదిగో తీసుకోండి అని ఇచ్చారు. మదర్ స్వీకరించి ఆ పేదవాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ ఇంకొక పేదస్తురాలు, ఇంకొక వ్యక్తి స్త్రీ వచ్చి, అమ్మా నాకున్నది ఇంతేనమ్మా అని ఆ మొత్తం ఆమెకి ఇచ్చి, మదర్కి ఇచ్చి వెళ్ళిపోయింది. త్యాగం అంటే, సాక్రిఫైస్ అంటే మనకు ఉన్న దాంట్లో కొద్ది భాగం ఇవ్వడం కాదు, మనకున్నది మొత్తం ఇవ్వడం. అది సాక్రిఫైస్, అది త్యాగం. మనిషి గొప్పగా సాధించేది ఏమిటంటే తాను ఈ లోకంలో ధనవంతుడిగా జీవించగలడు, గొప్ప పేరు ప్రఖ్యాతులతో జీవించగలడు. అవన్నిటిని కూడా విడిచిపెట్టేసి దేవుడి కోసం జీవించే వ్యక్తులే అంత గొప్ప వ్యక్తులు. అదే గురువులుగా, కన్యాశ్రీలుగా దేవుడు ఆ జీవితానికి పిలుస్తున్నాడు. ఫాదర్ విజయ్ గారు, మరి ఫాదర్స్, సిస్టర్స్ ఎవరైనా సరే చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏదో వేరే పిలుపు లేదని కాదు, వేరే పని లేదని కాదు, వేరేదేదో సాధించలేరని కాదు గురువులు అవుతున్నారు, సిస్టర్స్ అవుతున్నారు. తెలివితేటలు లేవని కాదు, బుద్ధి లేదని కాదు, వేరే కార్యాలు చేయగలరు, వేరే సాధించగలము. కానీ దేవుడు అవన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఆయన పనికై పిలుచున్నారు. ఇది గొప్ప జీవితం. ఇది మనిషి ఏదైనా సాధించగలడు అంటే ఇది ఈ విధంగా సాధించగలడు.
అందుకే ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయములో ఇలా రాస్తుంది, దేవుని కుమారుడు యేసు దేవుని కుమారుడై ఉండి కూడా తనకు తాను దేవుడితో తండ్రితో సమానముగా ఎంచుకోకుండా తను తాను తగ్గించుకొని ఎంతగా తగ్గించుకున్నాడంటే ఒక సేవకుడిగా ఈ లోకంలో ఉండటానికి ఆయన పూనుకున్నాడు. అందువలనే దేవుడు ఆ జీవితాన్ని చూసి తన కుమారుని తన కుడి ప్రక్కన కూర్చోబెట్టాడు. సమస్తము మీద అధికారాన్ని ఇచ్చాడు ఆయనకి. యేసు ప్రభు మరణించి కూడా ఇదే కోరుతున్నారు. అందుకే ఒక భక్తుడు ఇలా అంటున్నాడు, నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా మరచితేను, నన్నెంతగా పిలచితివో నిన్నంతగా ద్వేషించితిను. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ జీవం మనం వేరే వస్తువుల మీద, వేరే మనుషుల మీద, వేరే వాటి మీద ప్రేమ చూపడం కాకుండా ఆయనను మనం ప్రేమించాలి. అప్పుడే ఈ జీవితానికి, జన్మకు ఒక అర్థం అనేది ఉంటుంది. నేను చాలామందిని చూశాను ఈ 7 సంవత్సరాల గురు జీవితంలో మరియు బ్రదర్గా ఉన్నప్పుడు. చాలా చోట్ల ప్రభువు నన్ను తిప్పారు. భారతదేశంలో చాలా చోట్లకి పంపించారు. చాలా చోట్ల నేను సేవలు అందిస్తున్నప్పుడు ఎంతోమంది ధనికులు వచ్చి సలహాల కోసం పాదాల దగ్గర కూర్చునేవాళ్ళు. గురువుల దగ్గర ఎంతోమంది ధనికులు, గొప్ప గొప్పగా పేరున్నవారు, ధనమున్నవారు గురువుల దగ్గరికి వచ్చి పాదాల చెంత కూర్చొని సలహా కోసం. ఎందుకు? సంతోషం లేదు, ఆనందం లేదు. ఆ గురువు చెప్పే ఒక్క సలహా కోసం, ఆ ఒక్క మాట కోసం, ఆ ఒక్క మాటలో, ఆ ఒక్క పలుకులో సంతోషం దొరుకుతుందని పాదాల చెంత కూర్చునేవాడు. ఎందుకనగా ఆ గురువు మామూలు వ్యక్తి కాదు. ఎవరు ఆయన? దేవుని యొక్క ప్రతినిధి, దేవుడే. ఫ్రాన్సిస్ పోపు గారు అన్నారు, గురువు దేవుడి యొక్క ప్రతినిధి కాదు, ఇంకొక క్రీస్తు కాదు, ఆయన క్రీస్తే. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మీ మధ్యన ఇక్కడ విచారణ గురువుగా ఉన్నది ఎవరు? ఫాదర్ విజయ్ రూపంలో ఉన్న క్రీస్తే, స్వయాన యేసు ప్రభువే ఉన్నారు. నేను యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుండగా అక్కడ ఒక రూప్ వచ్చింది. ఏమిటంటే, త్వరలోనే ఈ తరం వాళ్ళు యేసు ప్రభువు యొక్క రాకడను చూడబోతున్నారని. త్వరలోనే, నీకు తెలుసా, నిన్నటి సమయమున యెరూషలేములో యూదులందరూ కూడా ఏకమై అక్కడ బలి అర్పించడానికై వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఆ మెస్సయ్య యొక్క రాకడ కోసం వాళ్ళు సిద్ధపడుతున్నారు. 3వసారి దేవాలయాన్ని నిర్మించాలని. అంటే యేసు ప్రభుకి రాకడకు వాళ్ళు మెస్సయ్య కోసం సిద్ధమవుతున్నారని. కానీ మెస్సయ్య మన మధ్యనే ఉన్నారని వాళ్ళు మర్చిపోతున్నారు. మెస్సయ్య ఎవరు? యేసే. మన యొక్క వెలిదండలో ఉన్నారా యేసు? ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా మర్చిపోకుండా ప్రతిరోజు గుర్తించుకోవలసిన విషయం, నేను దేవుని యొక్క బిడ్డను. నేను దేవుని యొక్క బిడ్డను. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు? ఎఫెసీయులకు రాసిన లేఖ 3-16 వచనం నుంచి చదివేటప్పుడు, లేకుంటే 18 నుంచి చదివేటప్పుడు చాలా ప్రేమిస్తున్నాడు. చాలా. ఎవరైనా ఒక వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నారని తెలిసి ఆ వ్యక్తి దగ్గరికే వెళ్తానికి ఇష్టపడతాం కదా, అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు యేసు. కనుక ఆ ప్రేమలో జీవిస్తాం. ఇంకా కూడా మనం ప్రార్థన చేస్తాం. మన విచారణ గురువు
నియమితులైన ఫాదర్ విజయ్ గారి కోసం మనిషిగా ఆయన ఒక్కోసారి పనులు చేయడంలో, కార్యం చేయడంలో తలబడిపోతుంటాడు, అలసిపోతుంటాడు. సరైన జ్ఞానం ఒక్కోసారి అందకపోవచ్చు. ప్రార్థన సహాయం వల్ల కృపలు అందుకొని దేవుడు ఫాదర్ విజయ్ ద్వారా మొదలుపెట్టిన కార్యం పూర్తి చేయాలని మనం ప్రార్థన చేస్తాం. అదేవిధంగా ఫాదర్ విజయ్ గారి కోసం కూడా ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తాం. వారి తల్లిదండ్రుల కోసం తన బిడ్డను తన దగ్గర ఉంచుకోకుండా మనందరి కోసం సమర్పించారు తల్లిదండ్రులు. వారి త్యాగాన్ని కూడా వారికి స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతలు వారి ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేస్తాం. చివరిగా దేవుడు నన్ను అంత దూరం నుంచి ఇక్కడ తీసుకుని వచ్చినందుకు కూడా కృతజ్ఞత చెల్లిస్తూ ఈ ఆనందంలో ఇంకా రెట్టింపు చేయాలని, రాబోయే రోజుల్లో కూడా ఈ ఆనందం కలకాలం మన యొక్క గ్రామంలో ఉండాలని మనము ఈ దేవి బలిపూజను ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, మరణము నుండి సకల కీడుల నుండి రక్షించుటకు నీవు ఎంతో ప్రేమతో నీ కుమారుని మాకు సగితివి. అనుదిన సంకటముల నుండి మమ్ము కాపాడిన నీకు కృతజ్ఞతతో అర్పించి ఈ బలిని సాదరముగా స్వీకరింపమని విన్నవించుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలెనని మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏ మాత్రమును అధికము చేయలేకున్నను
మా ప్రభువకు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందములతోనేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు
కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొన్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యను దేవమాత అయిన మరియమాతతోనూ పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. తండ్రి, నీ చిత్త ప్రకారము నీ పిలుపునందుకొని గురువుగా ఉన్న ఫాదర్ విజయ్ గారిని ఈరోజు ముఖ్యముగా మీరు ఇచ్చిన ఆ జన్మమును కృతజ్ఞతగా చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్న వారిని, వారి కుటుంబమును నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న నీ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి,
నలుదెసలా చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను ఈ లోకమునకు దయచేయించున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించినటువంటి ఈ పరలోక ప్రార్థన భక్తితో విశ్వాసంతో జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన నాకు నీతికి అనుగ్రహింపము. మా యథాపడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానంను తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఏ సమయమైనా ఏ కష్టమైనా వాటన్నిటి మధ్యలో నుంచి మనల్ని నడిపించబోతున్నటువంటి గొప్ప దేవుడు. ఆ ప్రభు ఏర్పాటు చేస్తున్న విందుకు పిలువబడుతున్న మన అందరము ధన్యులము. పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత
ప్రభు నాకు చేసిన ఉపకారములకు గాను అతనికి ఏమి అర్పింపగలను? ద్రాక్ష సారాయమును అర్పించి కృతజ్ఞతా వందనములు చెల్లింతును. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, ఈ జీవాహారము ద్వారా నీ సేవకులను పాపబంధముల నుండి విడిపింపవలెనని నిశ్చయించితివి. కరుణతో నీ ప్రజల శక్తిని పునరుద్ధరించుమని అర్థించుచున్నాము. నీ ఆదరణతో ఎట్టి ఆటంకము లేకుండా మేము ఆశించు నిత్య మహిమ వైపు పయనింప కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి హేరాళముగా ఆయన హస్తం మీతో నడుచునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. చప్పట్లు ఆగిపోతే చెప్దాం అనుకుంటా కానీ చప్పట్లు ఆగిపోతుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎవరైనా వ్యక్తిత్వాన్ని వివరించాలంటే మాటలు కావాలి, అవునా? మాటల ద్వారానే వర్ణించగలరు. కానీ మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు అని చెప్పే సమయాలు ఉంటాయి. అంటే అది ఉన్నత స్థితికి లేకపోతే అత్యున్నతమైన స్థితికి వాటిని మనము ఎంచినప్పుడు. ప్రైజ్ లార్డ్. విచారణలు విజయపాల గారి గురించి ఎన్ని చెప్పినా తక్కువగానే ఉంటాయి, తక్కువగా చెప్పినా ఎక్కువగానే ఉంటాయి, అవునా? ఎక్కువగా చెప్పారనుకో తర్వాత నా క్లాసు లేదు. ప్రైజ్ లార్డ్. తక్కువగా చెప్పారనుకో మీ అందరి తర్వాత ఏం చెప్పలేదు అంటారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కాబట్టి ఫాదర్ గారికి మంచితనానికి మారుపేరుగా, లేకపోతే ఆయన చిరునవ్వుతోటి అందరినీ పలకరిస్తూ ఆదరిస్తూ నిరంతరం కూడా ఎల్లవేళలా కూడా అందుబాటులో ఉండి తాను చేసినటువంటి తాను ఇవ్వబడినటువంటి బాధ్యతలను అనునిత్యము నెరవేర్చినటువంటి గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి. మరి ఒకసారి ఆయన వ్యక్తిత్వాన్ని గట్టి చెప్పకుండా ఎక్కువగా చెప్పాలని అనుకోవట్లేదు, ఎక్కువగా చెప్పాలని అనుకోవట్లేదు. నాకంటే మీకు ఎక్కువగా తెలుసు ఆయన గురించి. మధ్యలో ఒక సంవత్సరం దాకా నేను ఆయనతో పాటు లేదు, కానీ నాకంటే ఎక్కువగా అనుభవం పొందుతుంది ఆయన అనుభవించిన వ్యక్తులు. మీరు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మీరు ఆయనను ఏ విధంగా స్వీకరిస్తున్నారు, ఏ విధంగా ఆహ్వానిస్తున్నారు అనేది మీకే బాగా తెలుసు. కాబట్టి ఆయన గురించి ఎక్కువగా వర్ణించడం అతిశయోక్తి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియదేవులారే, దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క గొప్ప విజయపాల గారి ఆ యొక్క కానుకను బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇప్పుడు మన మధ్యలో నుంచి మా సభకు రీజనల్ సుపీరియర్ గా ఆంధ్ర, తెలంగాణ, అదేవిధంగా మా యొక్క సభకు రీజనల్ సుపీరియర్ గా గతకాల తర్వాత క్రీస్తురాజ్ పాల్ గారి తర్వాత ఆ యొక్క స్థానంలో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి శ్రీవారెడ్డి పాల్ గారు అక్కడి నుంచి చాలా దూరం నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావటం, ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తానని ఆయన అడగటం మేము ఫోన్ చేయలేదు. ఆయన అడగటం ఆయన తీసుకున్నటువంటి ఆ శ్రమను బట్టి ఆయన గట్టికి చప్పలు కొడుతూ కొడుతున్నాను.
గట్టిగా చెప్పగలరా? అదేవిధంగా మన యొక్క పెద్దవాళ్ళందరూ కూడా అమ్మవాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి తాగారి సన్మానిస్తున్నట్టుగా కోరుతున్నాం. ముందుకు రండి. గట్టి చెప్పకూడదు. రావాలి. రావాలి రావాలి. గడి చెప్పకూడదా? అదేవిధంగా అలా నాగేశ్వరరావు సీతమ్మ గారి కుటుంబం కూడా వారి కుటుంబం తరఫున ఆదగాన్ని సన్మానించాల్సిన ఆశ కోరుతూ ఉన్నాము. గడి చెప్పండి కదా. అదేవిధంగా జోసఫ్ మరి మణి అన్న వాళ్ళ కుటుంబం కూడా బాగా సన్మానించాలని ఆశపడుతున్నారు. వాళ్ళు ముందుకు వచ్చి సన్మానించాలని కోరుతున్నాము. అదేవిధంగా మిషన్ తరపు నుంచి మిషన్ బృందం వారందరూ కూడా వాళ్ళని చిరుకానికి ఇచ్చి సన్మానించాలని ఆశపడుతున్నారు. మిషన్ బృందం అంతా కూడా కళ్యాణ ఆధ్వర్యంలో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళని సన్మానిగా కోరుతున్నారు. గట్టిగా చెప్పగలం. అదేవిధంగా ఇప్పుడు మన బోర్పేట బ్రదర్ మన యవనస్తులందరితో కలిసి వాయిస్ తోటి గాస్ తో కలిసి వాళ్ళని సన్మానించాల్సింది కోరుతున్నారు. వాళ్ళందరూ కూడా లేచి అందరూ లేవాలి. పిల్లలందరూ లేవాలి. అందరూ కలిసి బ్రదర్లు పిల్లలందరూ కలిసి వాళ్ళగారికి చిన్న కాలం తెచ్చారు కాబట్టి అందరూ లేవండి సార్. పోరా
ఫోన్ తీసుకురా కదా ఫోన్ దాని వీడియో దాని వీడియో ఫోటో తీయాలంటే అది గూగుల్ అని పెట్టారు కదా, ఎందుకు గూగుల్ అని పెట్టారు? గూగుల్ ఎందుకయ్యా పెట్టారు? బ్రదర్ ఒకసారి నిల్చోండి. వాల్పేట బ్రదర్ కూడా ముందుకు వచ్చి ఫోటోలే కాదు. సుప్రియ రావాలి పొట్టడా 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 నేను అడిగిన వెంటనే అనేక మంది, అందరూ చాలా మంది నేను అడిగిన వెంటనే ముందుకు వచ్చి ఏదైనా తను చేశారు. అదేవిధంగా మన మరిదలు అందరూ కూడా కలిసి కేక్ కట్ చేయడం, కేక్ తీసుకొచ్చున్నారు. కాబట్టి వాళ్ళు కూడా సార్ కేక్ చెప్పడం వల్ల ఇప్పుడు కేక్ కట్ చేసుకుందాం. పిల్లలందరూ కూడా ముందుకు వస్తే మరిదల సభ్యులు కూడా ముందుకు వచ్చి మరిదల సభ్యులందరూ కూడా లేచి కేక్ కట్ చేద్దాం.
వాళ్ళకి ప్రేమ లేదు. అందరూ వచ్చి కేక్ పెట్టి గ్రూప్ ఫోటో దిగుదాం. అందరం కూడా గ్రూప్ ఫోటో దిగుదాము. ముందుకు రావండి. నాకు అర్థం కాదు. అరే మీరు పక్కా జరగరా ఉంది నా కేక్ దగ్గర ఏం చేసినట్టు రావడం అక్కడ ఉంది హల్లెలూయా. ఒక నిమిషం అమ్మా. సో ఈరోజు నా జన్మదినోత్సవాన్ని ఇక్కడ సంఘంలో కొనియాడడానికి ముఖ్యంగా దేవుడు ఇచ్చినటువంటి మరొక సంవత్సరాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా నా యొక్క తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నా. తర్వాత నా తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థాయి ఉన్నది అంటే నా సంఘం. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ ఉండగలిగానంటే అది మీ యొక్క సహాయ సహకారాలు. సో మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అలాగే ఈరోజు ముఖ్యంగా మరొకసారి మా సభ పరిశుద్ధాత్మ సభ స్థాపకులు క్రీస్తురాజు గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఫాదర్ గారు వారి యొక్క ప్రార్థన పంపించినటువంటి విషయస్ కానీ అవన్నీ కూడా నాకు ఎంతో ఆశీర్వాదకరం. అలాగే ఈ రోజున నేను అనుకోలేదు మన మధ్యలో ఉన్నటువంటి స్లీవ ఫాదర్ మనందరికీ తెలిసినటువంటి ఫాదరే. కాకపోతే ఫాదర్ మనకు తెలుసు, కానీ ఆయనకు వచ్చినటువంటి పోస్ట్ ఇప్పుడు పెద్ద పోస్ట్ అనమాట, రీజనల్ సుపీరియర్ అనమాట. అంటే మాకు ఏ కార్యాలు జరగాలన్నా, మన ఇల్లు పని ముందుకు వెళ్ళాలన్నా, ఇంకా ఏ కార్యాలు జరగాలన్నా కూడా ఫాదర్ గారి ద్వారానే జరుగుతాయి. కనుక ఫాదర్ గారు ఈ రోజున మన మధ్యలో ఉండడం, ఈ ఇంత దూరం హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి ఎక్కడెక్కడికో పనుల నిమిత్తం తిరుగుతున్నా కూడా నా మీద ఉన్న ప్రేమతో మా సభ తరఫున నేనున్నాను అని అన్ని పనులు కూడా ప్రజలు పెట్టేసి ఈరోజు ఇక్కడ మన మధ్యలో ఉండి ఈ బలి పూజలో నా కొరకు ప్రార్థించి మంచి వాక్యాన్ని బోధించినటువంటి శ్రీవా ఫాదర్ గారికి ఒకసారి మనందరి తరఫున ఫాదర్ గారు రీజనల్ సుపీరియర్ గా మన మధ్యలోనికి మొదటిసారి మన విచారణకు వచ్చారు కాబట్టి చిన్న షాల్వాతో ఒక చిన్న చిరు సత్కారం మనందరి తరఫున కూడా మా బ్రదర్స్ అందరం కలిసి ఫాదర్ గారిని సన్మానిస్తున్నాం. అదేవిధంగా ఇవన్నీ నిన్నటి నుంచి బ్రదర్ గారు నన్ను ఒకటే అడుగుతున్నాను, ఫాదర్ నాకు బండి కావాలి, అది తప్ప ఏం అడగట్లేదు. ఫాదర్ నాకు అది పని ఉంది అంటున్నారు, ఏం పని బాబు అంటే చెప్పట్లేదు. సో ఆ పనులన్నీ ఇప్పుడు జరిగినవి కావచ్చు. రాత్రి ఇంటి దగ్గర కూడా 12 గంటలప్పుడు అందరూ మన పిల్లలు అలాగే మన పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా మన బ్రదర్ల సహకారంతో అక్కడికి వచ్చి నన్ను లేపి మంచి, అది ఎట్లా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు వచ్చి రాత్రే నాకు కేక్ కట్ చేయించి నా ఆనందాన్ని రాత్రే స్టార్ట్ చేయించారనమాట. నా యొక్క జన్మదినోత్సవ సంబరాన్ని నా జీవితంలో రాత్రే వాళ్ళు ప్రారంభించారు. కనుక వారందరికీ
డీకన్ జోసెఫ్ గారికి, అలాగే బ్రదర్ పాల్ పీటర్కి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా రాత్రి నుంచి నా కొరకు పని చేసినటువంటి వారు, నన్ను ఆనందపరిచినటువంటి వారు, మీరందరూ కూడా ప్రత్యేకంగా నా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు నాకు కేక్ ఇచ్చినటువంటి అమ్మా, ఏదైనా కేక్ బాగుందమ్మా, టేస్ట్ ఉంది ఈరోజు. కేక్ ఇచ్చినటువంటి మర్యాద సభ్యులకు ప్రత్యేకంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మిషన్ బ్యాచ్ కనీసం నన్ను ఈరోజు సన్మానించడానికి 10 మంది ఉంటారేమో అనుకున్నా, ఈరోజు కూడా 10 మంది లేరు. నాకు ఎప్పుడు చూస్తున్నారు వాళ్ళు, మరి ఎప్పుడు వస్తారో ఏమో నేను ఎదురు చూస్తున్నా. 10 మంది ఒకేసారి కూడా ఎప్పుడు లేనటువంటి బాధ ఈ బ్యాచ్లో నాకు అనిపిస్తుంది. ఏదేమైనా కూడా అంతమంది నా కొరకు సహాయం, నాతో నిలబడినందుకు, నాకు మంచి బహుమతిని కూడా అనుగ్రహించినందుకు, ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా విష్ణు బ్యాచ్ ముఖ్యంగా కళ్యాణ్కి, వాళ్ళ బ్యాచ్ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా ఎవరెవరైతే నన్ను సన్మానించినటువంటి వాళ్ళు, ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాతో నిలబడి పిల్లలందరూ ఎవరిని కూడా తీసేసేది లేదు. అందరూ కూడా ఏదో రకంగా వాళ్ళు పని చేస్తూనే ఉన్నారన్నమాట. వీళ్ళందరినీ ముఖ్యంగా నడిపించినటువంటి బ్రదర్లు ఇద్దరికి కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ బ్రదర్ జోసెఫ్, అలాగే పాల్గొంటారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ఇంత సంతోషకరమైన విషయంలో సందర్భంలో కొద్దిగా బాధ కలిగించే మాట కూడా చెప్పాలి నేను. అదే మన మధ్యలో ఉన్న ఇన్ని రోజులు దగ్గర 2-3 నెలలు మనతో ఉన్నటువంటి పాల్ పీటర్ బ్రదర్ గారు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారన్నమాట ఇక్కడ నుంచి.